హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. వీడియోలకు పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో భారతదేశ రాజకీయాలలో పరిచయం అవసరం లేని పేరు. చాలామందికి చంద్రబాబు నాయుడు గారు నచ్చొచ్చు, చాలామందికి చంద్రబాబు నాయుడు నచ్చకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు అందరికీ ఉపయోగపడే నిర్ణయాలే. దేశ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన ఆలోచనలు, ఆయన అందించిన సేవలు ఎప్పటికీ చరిత్ర ఉన్న రోజులు ప్రజలకు అందుతూనే ఉంటాయి. అసంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ వీడియోలో మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఆయన జీవిత ప్రస్థానం ఎట్లా మొదలైంది, 4 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2 సార్లు, నవ్య ఆంధ్రప్రదేశ్ వచ్చినాక 2 సార్లు సీఎంగా ఎట్లా ఆయన ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడి అలా ఈ పొజిషన్కి వచ్చారు అన్నది పిన్ టు పిన్ చంద్రబాబు నాయుడు గారి కోసం స్టార్టింగ్ నుంచి ఆయన ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు దగ్గర నుంచి ఇవాళ ఆయన చేస్తున్నంత వరకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారి అభిమానులకే కాదు, ఎవరైతే కమిట్మెంట్ అనేది ఏంది అని చెప్పి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మంచి వీడియో అవుతుంది. ఇది మీరు వీడియో పూర్తిగా చూడండి. ఒక మనిషి అనుకుంటే ఇట్లా ఏదన్నా సాధించవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అర్థమవుతుంది. ఒక ముందు పట్టుదల, పని తప్ప వేరే ధ్యాస లేని వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నాయకులు చాలామంది వస్తారు, ఆయన విజనరీ, ఆయన ఆలోచన ఇప్పటికే కాదు, ఆయన ఏజ్లోనే 75 సంవత్సరాలు తప్ప ఆయన ఆలోచనలు ఇప్పటికీ 25 నడుస్తాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా అట్లనే ఉంటాయి. ఆయన టెక్నాలజీని వాడకంలో ఆయనకున్న నాలెడ్జ్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, ఇప్పట్లో ఎవరికి లేదు. అంత ట్రెండింగ్గా, అంత అప్డేటెడ్గా ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి కెరియర్ మొత్తం ఎట్లా సాగింది, ఎట్లా స్టార్ట్ అయింది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జీవితం మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనిక నేత. జీవిత ప్రస్థానం తెలుగు రాజకీయాల్లో కాకుండా దేశ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అరుదైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు మీకు చెప్పినట్టు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాలలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రెస్పెక్టు, ఒక పేరు, ఒక ప్రఖ్యాతత. తెలుగు జాతికి ఎన్టీఆర్ గారు ఎంతైతే ఒక పేరు తీసుకొచ్చారో అట్లనే ఐటీ పేరుతో, టెక్నాలజీ పేరుతో, సాఫ్ట్వేర్ పేరుతో, హైదరాబాద్ పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగు జాతికి భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు నాయుడు గారు అతి పిన్న వయసులోనే మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రిగా, నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం ఒక స్ఫూర్తిదాయకం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కొంతమంది అంటే నచ్చిన వాళ్ళు గొప్పగా మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు తప్పుగా మాట్లాడతారు. అది ఒక చంద్రబాబు నాయుడు గారికి కాదు, అందరు రాజకీయ నాయకులకి కామన్. అది నాకు ఆ నాయకుడు నచ్చితే, ఆ నాయకుడు మంచి చేసినా నేను ఆ నాయకుడి గురించి మంచిగానే మాట్లాడతాను. ఇంకా వేరే నాయకుడు మంచి చేసినా సరే కూడా నాకు నచ్చకపోతే నేను చెడుగానే మాట్లాడతాను. ఇది కామన్, ఇది అందరి నాయకులకి. బట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మాత్రం అది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు. ఈరోజు హైదరాబాద్ ఈ రేంజ్లో ఉందంటే దానికి ఒక రీజన్ కూడా చంద్రబాబు నాయుడు గారి అప్పటి ఆలోచనే. ఆయన ప్రస్థానం నిజంగానే చాలామందికి స్ఫూర్తిదాయకం. ఆయన కమిట్మెంట్ 75 ఏళ్ళు వచ్చినా సరే కూడా ఆయన కష్టపడే పద్ధతిలో ఇంత కూడా చేంజ్ లేదు. ఆయన 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఎట్లా పనిచేసిండో 75 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే డిసిప్లైన్, అదే కమిట్మెంట్, అదే పద్ధతితోనే పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ ఎవ్వరికీ అందని రికార్డ్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవ్వరూ లేరు, ఇంకెవరు రారు కూడా. అదొక చంద్రబాబు నాయుడు గారి మాత్రమే సాధ్యం. అది ఆయనతోనే ఎండ్ అవుతుంది కూడా. ఆ చరిత్ర అనేది కొత్త వాళ్ళు ఎవరు క్రియేట్ చేయలేరు. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యేది ఎవరితోనూ కూడా కాదు. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఆయన ఇంకెన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేద్దాం, అది కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఆయన చరిత్రలోకి పోదాం, చంద్రబాబు నాయుడు గారి చరిత్రలోకి అయితే పోదాం. బాల్యం మరియు విద్యాభ్యాసం. నారా చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలో నారావారిపల్లిలో అనే ఒక చిన్న గ్రామంలో జన్మించారు. మనకు తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వస్తే నారావారిపల్లికి పోతారు, అక్కడనే సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఇది మనందరికీ తెలిసింది. 90% ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలుసు నారావారిపల్లి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. ఆయన తండ్రి ఖర్జూర నాయుడు ఒక సామాన్య వ్యవసాయదారుడు, తల్లి అమ్నమ్మ
గృహిణి, అంటే రైతు కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఒక రైతు బిడ్డగా, రైతు కొడుకుగా, అలా ఖర్జూర్ నాయుడు గారు రైతుగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ఈ స్థాయికి రానికే ఆయన ఏమైతే కావాలో అవన్నీ ఆ పొజిషన్లు ఉండే చేసిరు. ప్రాథమిక విద్య స్వగ్రామంలో సరైన పాఠశాల లేకపోవడంతో ప్రాథమిక విద్య కోసం పక్కనే ఉన్న శేషాపురం గ్రామానికి ప్రతిరోజు నడిచి వెళ్ళేవారు. అప్పుడు ఇప్పుడున్నంత ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పట్లో లేదు కాబట్టి, అప్పట్లో చాలా అంటే 1950 అంటే చాలా, అది మనం 75 ఏళ్ళ క్రితం. ఇప్పుడున్నది ఏది కూడా అప్పుడు లేదు కాబట్టి వాళ్ళ ఊర్లో నారావారిపల్లెలో, చంద్రబాబు నాయుడు గారి నారావారిపల్లెలో ఒక మంచి స్కూల్ కానీ ఏది లేకపోవడం వల్లే పక్కన ఉన్న శేషాపురం అనే గ్రామానికి ప్రతిరోజు నడిచి పోయి స్కూల్కి పోయి వస్తుండే. ఆ తర్వాత చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివారు. అంటే ఉన్నత హై స్కూల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో చంద్రబాబు నాయుడు గారు చదివారు. ఉన్నత విద్య కాలేజ్ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో 1972లో బిఏ డిగ్రీ పూర్తి చేసి అనంతరం సేమ్ అదే కాలేజీలో ఎస్వి యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో ఎకనామిక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ కూడా పూర్తి చేశారు. అంటే చదువు విషయానికి వస్తే తిరుపతిలోనే శ్రీ వెంకటేశ్వర కాలేజీలోనే డిగ్రీ చేశారు, పీజీ కూడా అక్కడనే చేశారు. రాజకీయ ప్రవేశం మరియు కాంగ్రెస్ ప్రస్థానం. ఇప్పుడు అసలైన చంద్రబాబు నాయుడు గారి ఇదంతా జస్ట్ ఆయన ఇంట్రడక్షన్, ఆయన ఏంది, ఆయన ఎట్లా, ఆయన ఇదేందన్నది జస్ట్ ఇంట్రడక్షన్ వరకు. ఇప్పుడు అసలైనది మీకు స్టార్ట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారి గురించి. రాజకీయ ప్రవేశం మరియు కాంగ్రెస్ ప్రస్థానం. విద్యార్థి దశలోనే లీడర్షిప్ లక్షణాలు కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఎస్వి యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్లో చేరారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పారు, పెద్ద ఆయన, నేను స్టూడెంట్ ఉండేటప్పుడే ఆ జిల్లాలో, ఆ మండలాల్లో ఒక్కో విలేజ్కి పోతుండే, ఆ విలేజ్లో పరిస్థితులన్నీ వాళ్ళని అడిగి అనుకుంటుండే, వాళ్ళకున్న కష్టాలు అడిగి తెలుసుకుంటుండే. అంటే ఒక స్టూడెంట్ లీడర్గా ఉండేటప్పుడే రాజకీయాల గురించి ఆలోచించి, ఆయన రాజకీయాలకు రేపొద్దున నేను రావాలంటే అసలు ఆయనకు తెలిసి ఉండాలి. అసలు ఫస్ట్ వచ్చినాక నేను ఏం చేయాలి, ప్రజల కష్టాలు ఏందో ఏమైనా తీర్చాలంటే అసలు వాళ్ళ కష్టాలు ఏందో తెలవాలని చెప్పి విద్యార్థి దశలోనే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఓన్ చేసుకొని విలేజ్కి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళందరి ఇన్పుట్స్ తీసుకొని ఆయన రాజకీయం స్టార్ట్ చేసిండు. ఇప్పుడంటే చాలామందికి చాలా పార్టీలు ఉన్నాయి, ఎవరు ఏ పార్టీలోనే జాయిన్ కావచ్చు, కానీ అప్పుడు రాజకీయము పాలిటిక్స్ అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే పాత్. భారతదేశ రాజకీయాన్ని పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ రాజకీయం తను అనుకున్న ప్రజలకు సేవ చేయాల్సిన క్వాలిటీస్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయో అవి ఫుల్ఫిల్ కావాలని అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన రాష్ట్ర యువజన నాయకుడు కూడా ప్రస్థానం స్టార్ట్ చేశారు. కాంగ్రెస్లో యువజన నాయకుడిగా చేరి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిండు. యువ ఎమ్మెల్యే అండ్ మంత్రి 1978లో తన 28వ ఏట చంద్రగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 28 ఏళ్ళకే ఎమ్మెల్యే. నాకు తెలిసి ఈ రికార్డు కూడా ఎవరు బ్రేక్ చేయలేడు. ఇప్పటికి కూడా అంటే ఉన్నారు కొంత, అంటే రేరుగా ఉన్నారు. బట్ అప్పట్లో ఇప్పుడున్న జనరేషన్ వేరు, అప్పుడున్న జనరేషన్లో వేరు. అప్పట్లో 28 ఏళ్ళకి ఎమ్మెల్యే అంటే చాలా పెద్ద విషయం అది. ఆ తర్వాత టంగుటూరి అంజయ్య గారి మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారు 28 ఏళ్ళకే ఎమ్మెల్యే అయ్యారు, 28 ఏళ్ళకే మినిస్టర్గా కూడా, అది కూడా 2 శాఖలకి. అప్పట్లోనే 2 శాఖలకి మినిస్టర్గా పనిచేసారంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కమిట్మెంటు, ఆయనకున్న చిత్తశుద్ధి, పని చేయాలన్న తపన ఏదైతుందో అది అర్థమవుతుంది ఒక్కొక్కరికి. ఆ కాలంలోనే అత్యంత పిన్న వయసులో మంత్రి అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇది ఖచ్చితంగా రికార్డు. 28 ఇయర్స్కి మినిస్టర్ అంటే నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ రికార్డు మళ్ళీ ఎవరు చెరిపేయలేరని చెప్పి అనుకుంటున్నాను. మరి నాకైతే తెలియదు, మేబీ ఉన్నారేమో, బట్ లేరు అని అయితే అనుకుంటున్నా. అదైతే రికార్డే. 28 ఇయర్స్కి 2 శాఖలకి మినిస్టర్ అంటే అది రికార్డే. వివాహం. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారితో పరిచయం ఏర్పడింది. ఆయన మినిస్టర్గా ఉండేటప్పుడే, చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా ఉండేటప్పుడే ఇక్కడ అంటే నేను నాకు తెలిసింది క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను చాలామందికి. రాజకీయం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారితో జత కలిసిరు.
దాని అని చెప్పేసి చాలామంది మాట్లాడతారు. బట్ ఇక్కడ నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఎన్టీఆర్ గారితో చంద్రబాబు నాయుడు గారు కలవడం ఇవన్నీ వాస్తవమే. బట్ అవన్నీ కాకముందే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఉన్నారు, మినిస్టర్. ఈ ఎన్టీఆర్ గారితో పరిచయం లేకముందే చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్. ఇది కూడా చాలామందికి తెలవాలి. పరిచయం ఏర్పడింది 1981 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ 3వ కుమార్తె నందమూరి భువనేశ్వరి గారితో చంద్రబాబు నాయుడు గారికి వివాహం జరిగింది 1981. ఆ పరిచయం అంటే 28 ఇయర్స్కే ఎమ్మెల్యేగా 28 సంవత్సరాలకే 2 శాఖలకు మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి అల్లుడికి వస్తారంటే ఎవరికన్నా సరే కూడా ఎందుకు వద్దంటారు? ఎవరైనా అంత చిన్న వయసులో అంత కష్టపడే ప్రతిభ అన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా ఎవరైనా ఎందుకు వద్దంటారు? వద్దన్నారు కదా. అట్లనే ఎన్టీఆర్ గారు కూడా ఆయన కష్టాన్ని ఆయన తెలివితేటలను గుర్తించి భువనేశ్వరి గారిని ఇచ్చి 1981లో పెళ్లి చేసిరు. వీరికి లోకేష్ అనే కుమారుడు తెలిసింది. మన లోకేష్ గారి గురించి తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో చేరికలు మరియు వ్యూహకర్త ఎదుగుదల. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరారు, ఊహకర్త ఎట్లా ఈ స్థాయిలు పెంచుకుంటూ వచ్చారన్నది కూడా మనం చూద్దాం. 1983 to 1995. 1982లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అనంతరం ఆయన టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు గారు 1983లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన. మరి చంద్రబాబు నాయుడుకి ఫస్ట్ విజయం ఇచ్చిన నియోజకవర్గమే ఈసారి ఓట్లు వేయారు. ఓడిపోయిన తర్వాత ఆయన టీడీపీలో చేరి పార్టీ పునర్నిర్మాణం, పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన మేనేజ్మెంట్ నైపుణ్యాలతో కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు నిర్వహించడం, పార్టీ సభ్యత్వాలను కంప్యూటరైజేషన్ చేయడం వంటి ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టారు. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యకర్తలని జాయిన్ చేయడం, వాళ్ళకి పార్టీ సభ్యత ఇవ్వడం అంటే చూడండి, ఆ పార్టీలో ఓడిపోయినా కాబట్టి ఈ పార్టీలోకి వచ్చిండు అని ఏదో ఈ పార్టీ ఆల్రెడీ ఒక పేరుంది, ఎన్టీఆర్ గారి చరిత్ర ఉంది కాబట్టి ఎట్లన్నా సరే ఎట్లున్నా నడిచిపోతా అన్నది కాకుండా ఆయన సొంతగా పార్టీకి నేను ఏదో ఒకటి చేయాలన్న ఒక డిసిప్లైన్తో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇవన్నీ చేసిరో ఇవి అప్పట్లో పెద్ద సెన్సేషనల్ అయితే అయినాయి. 1984లో నాదెండ్ల భాస్కర్ రావు సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ వైపు ఎమ్మెల్యేలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. మనకు తెలిసిందే అప్పట్లో చాలా రాజకీయాలు అప్పుడు కింద మీద అయినాయి. నాదెండ్ల భాస్కర్ రావు గారు అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న రాజకీయాలు దాని ప్రకారం ఆలోచించుకుంటే ఎన్టీఆర్ గారికి ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేటట్టు చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్ అని చెప్పేసి చాలాసార్లు ప్రూవ్ అయింది. అది ఒక చరిత్రగా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటారు ఇప్పటికీ అప్పటికి. కుప్పం ప్రస్థానం. 1989 శాసనసభ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ప్రస్థానం ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. 89 నుంచి 89లో కుప్పంలో నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుండి నేటి వరకు కుప్పం ఆయనకు కంచుకోటగా మారింది. 1989 నుంచి ఇప్పటిదాకా కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం. ఆ కుప్పంకు ఒక బ్రాండ్, ఒక పేరు, ఒక ప్రఖ్యాతి వచ్చిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే. 1994లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో ఆర్థిక రెవెన్యూ మంత్రిగా పనిచేస్తారు. ఫైనాన్స్ మినిస్టర్గా అయితే చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1995 నుంచి 2004 వరకు. 1995లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో సెప్టెంబర్ 1, 1995న తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికీ చాలామంది చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక చెడు పదాన్ని వాడైతే మాట్లాడతారు. ఆయన చరిత్రలో భాగం కాబట్టి ఇది కూడా నేను మాట్లాడొద్దు, బట్ అందరికీ తెలవాలి కాబట్టి మాట్లాడుతున్నాను ఇప్పుడున్న జనరేషన్స్కి. చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారుడు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిచి రాజకీయాలు చేసిన అవసరం లేదు. అప్పుడున్న రాజకీయాల ప్రకారం, అప్పుడున్న రాజకీయ సమస్యల ప్రకారం
చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అట్లా చేశారు కాబట్టి ఇవాళ ఒక టీడీపీ పార్టీ అనేది బతికుంది. టీడీపీ పార్టీని నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కనుక గట్టిగా నిలబడకపోయిన ఉంటే ఇవాళ పార్టీ పరిస్థితులు వేరే లేకుంటుండే. అప్పుడు లక్ష్మీపార్వతి గారు వీళ్ళందరూ అంటే అప్పుడున్న రాజకీయ పంచాయతీలన్నీ డిఫరెంట్. అది చాలామందికి తెలియదు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక ముద్ర వేయాలని చెప్పేసి అసలు ముద్ర వేసారని చెప్పి నాకు తెలిసింది నేను చెప్పిన. అదే వాస్తవం అని కూడా అనుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు విజన్ 2020 అనే ఒక ప్రణాళికను తీసుకొచ్చారు. ఈ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తునే మార్చేసింది. చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తి, దూరదృష్టి గల నాయకుడు, ఒక యంగ్ లీడర్ కనుక అధికారం వస్తే ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అన్నది చంద్రబాబు నాయుడు గారే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ను గ్లోబల్ ఐటీ హబ్గా మార్చడానికి హైటెక్ సిటీని నిర్మించారు. మైక్రోసాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను హైదరాబాద్కి రప్పించారు. సైబరాబాద్ను సృష్టించి బిల్ క్లింటన్ వంటి ప్రపంచ స్థాయి నేతలను సైతం ఆకర్షించారు. ఇది చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తుండిపోయేది ఏంటంటే ఇది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు వేరే కావచ్చు, బట్ హైటెక్ సిటీ ఆ ఏరియాకి పోతే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు నచ్చినా నచ్చకపోయినా ఆ ఏరియాకి పోతే గుర్తొచ్చేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఆయన అప్పుడు పెట్టుకున్న విజన్ 2020నే. ఆయన విజనే ఇవాళ కాలంతో పాటు పెరుగుట ఈరోజు ఎన్ని కోట్ల మందికి దారి చూపించే ఒక ఏమంటారు హైదరాబాద్. ఇవాళ హైదరాబాద్లో ఎంతమంది బతుకుతారంటే హైదరాబాద్లో ముద్ద తిన్న ప్రతి ఒక్కరూ హైటెక్ సిటీ గురించి, ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్న ప్రతి ఒక్కరూ ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తారు. అంత ఇంపాక్ట్ చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు. ఆయన ఆలోచన వల్ల తర్వాత వచ్చిన వాళ్ళందరూ కంటిన్యూ చేశారు. కాలంతో పాటు పెరిగింది. బట్ అప్పట్లో ఆయన ఆలోచించడం అనేది గ్రేట్. అప్పుడు ఆయన అట్లా ఆలోచించకపోయింటే పరిస్థితులు వేరే రాష్ట్రాలలాగానే మన రాష్ట్రాలు కూడా ఉంటుండే. ఆయన అట్లా ఆలోచించకపోతే ఏం జరగదా అని కొంతమంది అడ్డదిడ్డంగా వాదిస్తారు. వాళ్ళకి ఏంటంటే ఏమి కాదు, ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఎట్లున్నాయి అట్లనే ఉంటుండే మన రాష్ట్రం కూడా. అప్పట్లోనే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో పెద్ద పెద్ద ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే తెలుసు. అప్పట్లో సాఫ్ట్వేర్ అంటే నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఉండేటోళ్ళు కూడా తెలియకపోతుండే సాఫ్ట్వేర్ అంటే. అసలు అంటే ఎవరికి ఒక థాట్ అనేది కూడా లేదు. సాఫ్ట్వేర్ అంటే ఏందనేది కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేశారు చాలామంది. అదేదో మౌస్ అంట, ఎలకంట, కంప్యూటర్లు కూడి పెడతాయా, ఇవన్నీ అంటే ఎన్ని విధాలుగా విమర్శించాలనో అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. బట్ ఎవరు విమర్శలు ఆయన పట్టించుకోకుండా ఆయన పని ఏదైతే ఉందో, ప్రజలకు ఏదైతే మేలు ఆయన చేద్దాం అనుకుందో అదే కమిట్మెంట్తో, అదే డిసిప్లిన్తో ఆయన పనిచేసింది. కాబట్టి ఇవాళ ఆయన పేరు ఆయన ఉన్నా లేకున్నా, తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకున్నా, హైటెక్ సిటీకి పోయినా, సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీల గురించి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి పేరు ఇప్పటికీ బయటకు వస్తుందంటే అప్పట్లో ఆయన చేసిన కృషి, ఆయన తీసుకున్న నిర్ణయాలు. బిల్ క్లింటన్ వంటి ప్రపంచ స్థాయి నేతలను సైతం ఆకర్షించారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 డాక్యుమెంట్ అనేది అప్పట్లోనే ఒక సెన్సేషనల్. అది బిల్ క్లింటన్ గారు కావచ్చు, బిల్ గేట్స్ గారు కావచ్చు, అప్పట్లో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి మైక్రోసాఫ్ట్ లాంటి ఒక పెద్ద సంస్థలు హైదరాబాద్కి రానికే ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న నిర్ణయాలే. పాలనా సంస్కరణలు, ప్రజల వద్దకే పాలన, జన్మభూమి, పొదుపు సంఘాలు, డ్వాక్రాతో బలోపేతం వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ఉన్న రాజకీయాలు వేరు. గవర్నమెంట్ అంటే ఏందో తెలియదు, గవర్నమెంట్ నుంచి రావాల్సిందంటే ఏందో, ప్రజలకి గవర్నమెంట్కి అనేది అదొక డిఫరెంట్ ట్రాన్స్ఫర్. అంతా ఒక ట్రాన్స్ఫర్ ఉంటుండే. ప్రజలందరూ వాళ్ళకు ఒక ఓటుకు వచ్చింది కాబట్టి ఓటు వేయాలి కాబట్టి ఓటు వేయడం తప్ప ఓటు ఎందుకు వేస్తున్నాం, ఓటు వేస్తే మాకు జరిగేది ఎందుకు కూడా అంత చైతన్యం లేదు అప్పట్ల ప్రజలకి. అసేంటి టైంలోనే చంద్రబాబు నాయుడు గారు విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకొచ్చారు. అవి ఏంటంటే ప్రజల వద్దకే పాలన. అప్పట్లోనే ప్రజల దగ్గరికి పోతుండే చంద్రబాబు నాయుడు గారు. జన్మభూమి మనందరికీ తెలిసిందే. పరిశుభ్రత అంటే జన్మభూమి, జన్మభూమి అంటే పరిశుభ్రత. అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. పొదుపు సంఘాలు, మహిళలని అభివృద్ధి పరచడం కోసం, మహిళలకి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం డ్వాక్రా సంఘాలని చెప్పి అప్పట్లోనే ఇటువంటి కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చి
విప్లవాత్మక ఆలోచనలు అయితే తీసుకొచ్చారు. జాతీయ రాజకీయాల్లో చక్రం 1996 నుంచి 1998 కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా వ్యవహరించి దేశ రాజకీయాలను శాసించారు. చంద్రబాబు నాయుడు గారు 1996 నుంచి 1998 కాలంలో సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా వ్యవహరించి దేశ రాజకీయాలను నిజంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు శాసించారు. హెచ్డి దేవగౌడ, ఐకే గురజాల్ ప్రధానులు కావడంలో కీలక పాత్ర పోషించాడు. నిజంగానే అప్పట్లో దేవగౌడ మనకు తెలిసిందే, కర్ణాటక, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ప్రధానమంత్రి, ప్లస్ గురజాల్ ప్రధానులు కావడంలో కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారు పోషించారు. అలిపిరి ఘోర ప్రమాదం, దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా ఏ మీటింగ్ పెట్టినా సరే కూడా ఖచ్చితంగా దీనికోసం అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక మాటన మాట్లాడతారు. అంత పెద్ద ఇన్సిడెంట్ ఇది. అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మస్థాలకు వెళ్తుండగా అలిపిరి వద్ద నక్సలైట్లు ల్యాండ్ మైన్ పేల్చి ఆయనపై హత్యా ప్రయత్నం చేశారు. ఆ ప్రమాదం ఆయన త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. నాకు తెలిసి ఈ ఎలివేషన్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి మొన్న రీసెంట్ మన 2024 ఎలక్షన్లో. క్లేమ్మోర్ మైన్ పేలి అంత ఎత్తుకు కారు పడి ఎగిరి కింద పడినా సరే కూడా చొక్కా దులుపుకొని రాజకీయం చేద్దాం అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక్కరే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉందో ఆ ఎలివేషన్ చరిత్ర ఉన్న రోజులు ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. త్రుటిలో ఇంకా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కాబట్టి బతికిరేమో, ఇంక వేరే ఎవరైనా సరే చచ్చిపోతున్నామో. మరి అంత పెద్ద బ్లాస్ట్ అంటే తుక్కు కారు, అంబాసిడర్ కారు. అయినా సరే కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేయాల్సిన సేవ అన్నీ మేబీ ఉన్నాయి కాబట్టే ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చెప్తారు, నన్ను వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడిండు, నేను ఆయన ఆశీస్సులతోనే బతుకున్నాను చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. నిజంగా గ్రేట్ మిస్టరీ అదైతే. ప్రతిపక్ష నాయకుడిగా మరియు సుదీర్ఘ పాదయాత్ర 2004 నుంచి 2004 టు 2014, 2004 మరియు 2009 ఎన్నికల్లో వరుసగా టీడీపీ ఓటమి పాలు కావడంతో చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర 2012 నుంచి 2013లో 62 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల మేర సాగించిన సుదీర్ఘ పాదయాత్ర ప్రజల్లో ఆయనపై నమ్మకాన్ని తిరిగి పెంచింది. అంటే అధికారం లేదు కదా, ఓకే ఏదో అసెంబ్లీలో 4 మాటలు మాట్లాడదాం, ఏమనుంటే తర్వాత చూసుకుందాం అన్న ఆలోచనతో కాకుండా అసలు ప్రజల దగ్గరికి పోయి ప్రజల సమస్యలు తెలుసుకొని రేపు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లుంటుంది, రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఎట్లుంటుంది నేను పాదయాత్ర ద్వారా ప్రజలందరికీ కలిసి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకునే ప్రయత్నం అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిరు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుతో టీడీపీ విజయం సాధించింది. మనందరికీ తెలిసిందే 2014 తర్వాత మనందరికీ తెలిసిందే రాజకీయాలన్నీ ఎట్లా తలకిందులనేయో. దాని గురించి నేను చెప్పకుండా మీకు కూడా ఐడియా ఉంది. బట్ చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో భాగంగా ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2014లో మనందరికీ తెలిసిందే జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి పోటీ చేసినాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అమరావతి నిర్మాణం, రాజధాని లేని లోటును భర్తీ చేసేందుకు ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలనే సంకల్పంతో రైతుల నుండి ల్యాండ్ పూలింగ్ చేసి 1000 ఎకరాల భూమిని సేకరించి రికార్డు సృష్టించారు. నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే సైబరాబాద్ నిర్మించిన ఒక వ్యక్తి అమరావతి కడితే ఎట్లుంటుందో అన్న ఒక ఇమాజినేషన్తోనే చంద్రబాబు నాయుడు గారికి అడిగినన్ని ఎకరాలు భూములు ఇచ్చేసి రైతులు. నిజంగా అంటే చంద్రబాబు నాయుడు కాకుండా ఆ టైంలో వేరే ఎవరున్నా సరే కూడా రాజధానికి భూమి సేకరణ అనేది జరగకపోతుండే, జరిగినా కూడా దానికి యూజ్ ఉండకపోతుండే. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు కాబట్టే
ఆ ల్యాండ్ పూలింగ్ జరిగింది, రైతులు భూములు ఇయ్యనికే రెడీగా వచ్చారు. అప్పట్లోనే అన్ని వేల ఎకరాల భూమిని తీసుకురంటే అది రికార్డు సృష్టించారు అప్పట్లో. పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్ర జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేశారు. కియా మోటార్స్ వంటి పెద్ద పరిశ్రమలు ఏపీకి తీసుకొచ్చారు. నిజంగా అంటే ఎవరన్నా కాదన్నా ఇటువంటివి ఏమైనా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే చేయాలి. వేరే ఎవరు మాటలు చెప్తారు తప్ప చేతల్లో చెయ్యలేరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి, అప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, అప్పుడున్న ఆర్థిక కష్టాలు ఉన్నా సరే కూడా అమరావతి లాంటి ఒక గొప్ప రాజధానిని నిర్మించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉన్నత స్థాయిలో పెట్టాలన్న ఆయన కమిట్మెంట్ ఏదైతే ఉందో, అప్పుడు ఏదైతే కమిట్మెంట్తో మాట్లాడిండో ఇప్పటికి అదే కమిట్మెంట్తో ఉండు, అదే కమిట్మెంట్తో పనిచేసుకుంటూ పోతుండు చంద్రబాబు నాయుడు గారు. ఎదురు దెబ్బలు అయితే దగ్గరనే. తిరిగి అఖండ విజయం 2019 ప్రస్తుత 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పట్టు వదలకుండా ప్రజా పోరాటాలు సాగించారు. నిజంగా అంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఘోరమైన ఓటమి. ఆ ఓడిపోయారు అనేది చాలా చిన్న మాట. అంత పెద్ద పార్టీ, అంతమంది కార్యకర్తలు కలిగిన పార్టీ, మూడు సార్లు పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అంత ఘోరంగా పార్టీ ఓడిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి కెరియర్ ముగిసిపోయింది అనే కాడికి మాట్లాడారు చాలామంది. అప్పట్లో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కెరియర్ ముగిసిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంకా కనిపించారు రాజకీయాల్లో ఎక్కడికైతే మాట్లాడారు. బట్ ఎక్కడ ఎవరు ఎన్ని మాట్లాడినా సరే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆ అవతల మాటలు పట్టించుకోకుండా ఆయన కష్టాన్ని, ఆయన తెలివితేటలు నమ్ముకొని ప్రజల్లోకి పోయి పట్టు వదలకుండా ప్రజా పోరాటాలు చేసుకుంటా సవాళ్ళు, అరెస్టులు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు కూడా పోయారు. అంటే వెళ్లాల్సి వచ్చింది. ఆ వయసులో కూడా ఆయన చూపించిన ధైర్యం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపించింది. ఇదైతే వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో తీసుకుపోయి పడేస్తే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడకుండా, ఎక్కడ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చూద్దాం ఏది జరుగుతుందో, జైల్లోనే కదా వేసిరు అన్నక్కడికంటే చంద్రబాబు నాయుడు గారిని వేసిన జైలు కూడా ఎట్లా అంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఒక లేన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించి ఆ కేసు కూడా కొట్టేసారు కాబట్టి నేను చెప్తాను. ఆ కేసు కూడా క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆ కేసు లేనిపోయిందని చెప్తున్నాను. నేనేదో కావాల్సుకుని నేను చెప్తాను. ఇప్పుడు ఆ కేసు అనేది కొట్టేసారు కాబట్టి లేని కేసుని ఒక దానిలో ఇరికించి బెయిల్ రాకుండా చేసి ఆ జైలు పెట్టారు. కనీసం ఒక టాయిలెట్ కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కూడా సరైన టాయిలెట్ లేకుండా, సరైన ఫుడ్, సరైన ఇది లేకుండా, అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఏవి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని అంత తిప్పలు పెట్టారంటే అప్పట్లో నిజంగా ఆయన కాబట్టే తట్టుకుండు. వేరేటోడైతే రాజకీయ వదిలేస్తుండే ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారిని పెట్టే హింసను, చంద్రబాబు నాయుడు గారిని పెట్టే వేరేటోళ్ళని పెట్టినుంటే రాజకీయాలను మాత్రం ఖచ్చితంగా ఉండకపోతుండే. రాజకీయాలు వదిలేసి సైలెంట్గా ఏదో బిజినెస్లో చేసుకోవడమో లేకపోతే ఇంకా ఈ జీవితానికి ఇది చేసిన జాలని కాడికి వదిలేస్తుండే. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ముందు పట్టుదలతో నిలదొక్కుని మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిరు. 2024 కూటమి అఖండ విజయం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో కలిసి చంద్రబాబు నాయుడు గారు అఖండ విజయాన్ని సాధించారు. ఆంధ్రప్రదేశ్కి రికార్డు స్థాయిలో 4వసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇది ఎట్లా అంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ ఒక్కదాటిపై వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎన్ని విధాలుగా తిట్టినా, ఎన్ని విధాలుగా అవమానపరిచినా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఒకటే టార్గెట్, అది పార్టీని అధికారంలోకి ఎట్లా తీసుకురావాలి, నన్ను నమ్ముకున్న కార్యకర్తల్ని కాలరెగరేసేటట్టు ఎట్లా చేయాలి అన్న ఒక్క కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు మైండ్లో పెట్టుకొని పనిచేసారు. ఆ రిజల్టే ఇవాళ కూటమికి వచ్చిన 124 సీట్లు. వేరే ఎవరున్నా సరే కూడా చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో నేను ఓపెన్గా చెప్తాను. అంటే చంద్రబాబు నాయుడు గారిని మోస్తున్నాను అనుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో అందరికీ చేస్తా. కేసీఆర్ గారిది చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారిది చేస్తా,
కేటీఆర్ గారు చేస్తా, లోకేష్ గారు చేస్తా, నెక్స్ట్ వచ్చి వీడియోస్ అన్నీ వీళ్ళ గొప్ప అంటే వీళ్ళు ఎట్లా కష్టపడి పైకి వచ్చారన్నది. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరూ ఈజీగా ఎవ్వరూ రాలేరు. ఎంతో కొంత ఎంత బ్యాక్గ్రౌండ్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏదున్నా సరే కూడా ఎంతో కొంత వాళ్ళ కష్టాన్ని నమ్ముకుంటేనే నిలదొక్కగలరు. ఎంట్రీ మాత్రమే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది, నిలదొక్కునేది వాళ్ళ కష్టమే. కేటీఆర్ గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా, నారా లోకేష్ గారన్నా ఎవరన్నా సరే కూడా అందరికీ వర్తిస్తుంది ఇది. ఇంకా ఇంకా పోదాం డీటెయిల్స్లకు. నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షోభాల నుండి శిఖరాగ్రానికి స్ట్రగుల్ టు సక్సెస్. భారత రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడగానే ఒక అద్భుతమైన మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న నాయకుడిగా, విజనరీ ఉన్న నాయకుడిగా గుర్తొస్తారు. నిజం, ఇదైతే ఇప్పటికీ అందరికీ ఉంది. అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన అభివృద్ధే తప్ప వేరే ధ్యాస ఉండదు ఆయనకి. ఎంతసేపు డెవలప్మెంట్. ఈ ప్రయత్నాలు చేస్తాడు, దీనికోసమే పనిచేస్తాడు అన్న స్ట్రాంగ్ మెసేజ్ అయితే మాత్రం ఇప్పటికీ ఉన్నది, తెలుగు రాజకీయాల్లో అయితే ఉన్నది. కానీ ఈ విషయాల వెనుక 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఆయన అనుభవించిన ఒడిదుడుకులు, ఎదుర్కొన్న రాజీలైన పోరాటాలు చాలామందికి తెలియవు. నిజంగానే అంటే ఆయన అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది చేసిరు, ఇది చేసిరు, అట్లా చేసిరు, ఇట్లా చేసిరు అని చెప్పి మాట్లాడతారు. ఆయన అధికారంలో లేనప్పుడు ఆయన పడ్డ కష్టాలు, ఆయనకు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం ఎవరు మాట్లాడరు. అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన జీవితాన్ని పోరాటం, విజయం అనే 2 కోణాల్లో చూస్తేనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాయకుడిగా సంపూర్ణ వ్యక్తిత్వం అర్థమవుతుంది. పోరాటం, విజయం అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఆ 2 పదాలకి యాప్ట్ అయ్యే పేరు ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పేరే. ప్రారంభ దశ, సామాన్యుడి జీవితం నుండి తొలి విజయం. అంటే జస్ట్ ఒక కాలేజ్ స్టూడెంట్ దగ్గర నుంచి ఎమ్మెల్యేగా ఒక తొలి విజయం ఎట్లా చేసిరు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎదుర్కొన్న సవాళ్ళు, సామాన్య నేత. చిత్తూరు జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన చంద్రబాబు నాయుడు గారు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఆయన ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ అంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్లో పడేసినాయి ఆయనకి. అంటే నేను ఎట్లా రాజకీయం స్టార్ట్ చేయాలి, ఏంది ఇదన్న కడిగి. తెలుగుదేశం పార్టీ 2019లో కెరీర్లోనే కేవలం 23 సీట్లకే పరిమితమై అతి దారుణమైన ఓటమిని అయితే చూసింది. ఇది ఇంకోటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన సక్సెస్ ఫార్ములా ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాదెండ్ల భాస్కర్ రావు గారు కావచ్చు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అవతల సైడ్ ఇంతమంది మారినా సరే కూడా ఇక్కడ సైడ్ నిలబడింది ఒకే ఒక వ్యక్తి, నారా చంద్రబాబు నాయుడు గారు. చాలామంది నారా చంద్రబాబు నాయుడు గురించి పేరు తెలియగానే అట్లా ఇట్లా అది ఇదే అని చెప్పేసి, అంటే మేబీ వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా అట్లనే మాట్లాడతారు. కొంతమంది పార్టీ వదిలేసిపోయినా సరే కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చాలామంది చంద్రబాబు నాయుడు గారు పార్టీ వదిలేసినాక చాలామందితో కలవరు. అధికారంలో ఉంటే కలుస్తారు, అధికారం లేకపోతే కలవరు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది చాలనక్కడికి కూడా ఇవాళ ఉంది పరిస్థితి. ఎందుకుందని చెప్పేసానంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన వెన్నుపోటు. చంద్రబాబు నాయుడు గారిని చాలామంది వెన్నుపోటు పొడిచారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎవరికి వెన్నుపోటు పొడవలేదు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదిరించే దమ్ము లేక, సరైన ప్రూఫ్ ఏది లేదు ఆయన ఎదిరించడానికి. ఆయన డిసిప్లైన్గా కష్టపడి పనిచేసే వ్యక్తి. ఆయన మీద ఏమైనా నింద మోపితే నమ్ముతారు ప్రజలు, ఏదైనా కూడా నమ్మరు.
ఎన్టీఆర్ గారిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నీట్గా. ఎన్టీఆర్ గారిది ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని కావాల్సుకొని చెప్పి వెన్నుపోటు దారడని చెప్పేసి ఏదో పదనాలు లేపారు తప్ప చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి వెన్నుపోటు పొడిచి చాలామంది. వాళ్ళ లిస్టు తర్వాత ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మళ్ళీ ఇప్పుడు వీడియో డైవర్ట్ అవుతుంది. ఈ జరిగిన సంఘటన చెప్తాం మీకు. ఎక్స్ప్లెయిన్ చేస్తా 1 minute అది తీసుకుంటున్నా. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోవాల్సి వచ్చింది. అసలు ఆ వెన్నుపోటు అనేది ఏదైతే ఉందో దానికి ఎవరు ఆ వెన్నుపోటుని అనేది కావాలని చెప్పి ఎవరు చేశారనేది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలకమైన సంచలనాత్మకమైన ఘట్టం. ఎందుకు ఇది ఎంత పెద్ద కీలకమైన సంచలనాత్మకమైన ఘట్టం అని చెప్పేసానంటే అప్పుడున్న ఎన్టీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి, ఎన్టీఆర్ గారి హెల్త్ సిచ్యువేషన్, ఎన్టీఆర్ గారు వెంబడుండి లక్ష్మీ పార్వతి గారు చేస్తున్న ఆమె రాజకీయం, వీటన్నింటినీ చూసిన తర్వాత ఫైనల్గా పార్టీ బాగుండాలి అని చెప్పేసానంటే ఖచ్చితంగా నేను ఇది యాక్షన్ తీసుకోవాల్సిందే అన్న కాడికి డిసైడ్ అయితేనే అట్లా స్టార్ట్ చేశారు. అది 1995 ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో జరిగిన రాజకీయ పరిణామం. దీనినే వెన్నుపోటని కొందరు అంటారు, పార్టీని కాపాడుకునే సంక్షోభంలో మరికొందరు అంటారు, తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తును పూర్తిగా మార్చేసిన నిర్ణయం అని చెప్పి మరికొందరు అంటారు. నిజంగా ఈ ఒక్క ఇన్సిడెంట్ని ఇన్ని పేర్లకు పిలుస్తారంటే మీరు అర్థం చేసుకోండి అది ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయి ఉంటుంది. అది పార్టీ ఎందుకు చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్ళింది? 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ పార్టీని స్థాపించారు. కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. అయితే 1990 నాటి పార్టీలో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి. మనకి ఎన్టీఆర్ గారి వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి. లక్ష్మీ పార్వతి ప్రవేశం మరియు జోక్యం. లక్ష్మీ పార్వతి గారు అప్పుడు ఎన్టీఆర్ గారి లైఫ్లోకి రావడం, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడం, ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి గారిని వివాహం చేసుకున్న తర్వాత పార్టీ వ్యవహారాల్లో మరియు ప్రభుత్వ నిర్ణయాల్లో ఆమె జోక్యం మితిమీరిపోయిందని నాటి మెజారిటీ ఎమ్మెల్యేలు భావించారు. సీనియర్ నాయకులను పక్కన పెట్టి ఆమె సమాంతర అధికార కేంద్రాన్ని నడుపుతున్నారనే అసంతృప్తి పార్టీలో తీవ్రమైంది. చాలామంది ఈ వాస్తవాలను మాట్లాడకుండా వెన్నుపోటు అని చెప్పేసి అని అంటారు. ఇది వాస్తవం. ఇది లక్ష్మీ పార్వతి గారు అప్పుడు ఎన్టీఆర్ గారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి లక్ష్మీ పార్వతి గారు అప్పటికి పార్టీలో ఉన్న చాలామంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీని నమ్ముకొని వాళ్ళ డబ్బులను ఖర్చు పెట్టి వాళ్ళ టైంని ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాదని చెప్పి ఆమె మాట ఎవరైతే విన్నారో రాజకీయ అవగాహన లేని వాళ్ళు, జస్ట్ ఇంకా ఆమె చెప్పింది తినేటోళ్ళు ఉంటే చాలు అనుకున్నట్టు లక్ష్మీ పార్వతి గారు అప్పుడు అనుకొని వాళ్ళకి ఎక్కువ పగ్గాలు ఇవ్వడం వల్లనే పార్టీలో ఈ అసంతృప్తి అనేది తీవ్రమైందని చెప్పి ఒక స్టోరీ అయితే ఉంది. ఇది పార్టీ ఉనికికే ముప్పు అని చెప్పేసి అప్పట్లో అందరూ డిసైడ్ అయ్యారు. అప్పట్లో అందరూ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అందరూ కేసీఆర్ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చాలామంది ఇంకా సీనియర్లు అందరూ పార్టీలో ఉన్నారు. లక్ష్మీ పార్వతి పెత్తనం ఇలాగే కొనసాగితే ఎన్టీఆర్ గారి తర్వాత పార్టీ అంతరించిపోతుందనే భయం టీడీపీలో మెజారిటీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యుల్లో హరికృష్ణ బాలకృష్ణ గారికి కూడా ఒక కంగారు అనేది మొదలైంది. నిజంగానే
చంద్రబాబు నాయుడు గారు ఇంకా లక్ష్మీపార్వతి గారు అంటే ఇక్కడ ఇంకోటి అంటే ఇప్పుడు ఎవరిని తప్పుపట్టే సిచ్యువేషన్ కాదు ఇది. ఎన్టీఆర్ గారు ఏ సిచ్యువేషన్లో అయినా మ్యారేజ్ చేసుకుంటూ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లక్ష్మీపార్వతి గారు హౌస్ వైఫ్ కొని ఉంటే మేబీ ఇవన్నీ జరగకపోతుండే. ఆమె కూడా రాజకీయం చేయడం స్టార్ట్ చేసిరు కాబట్టే ఇవన్నీ స్టార్ట్ అయినాయని చెప్పేసి అయితే మాత్రం నేను అనుకుంటున్నా. ఇట్లనే ఆమె మాటలేని పనులన్నీ చేసుకోవడం అధికారులందరూ ఇష్టానుసారంగా చేస్తే రేపొద్దున టీడీపీ పార్టీకి ప్రజలలో ఉన్న క్రెడిబిలిటీ, పేరు, ప్రఖ్యాత అన్నీ పోయి ఆ పార్టీని పట్టించుకున్నట్టు కూడా ఉండరు రేపొద్దున ప్రజలు. అంత డ్యామేజ్ ఆ పార్టీని చెయ్యకముందే ఎట్లన్నా సరే ఇది చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయకత్వ సామర్థ్యం, చంద్రబాబు నాయుడు గారు అప్పటికే పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంటూ క్షేత్రస్థాయిలో క్యాడర్ను బలంగా నిర్మించారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆయన చేతుల్లోకి తీసుకోకముందే ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ కాబట్టి ఆయన బాధ్యత ప్రకారం క్యాడర్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా, ఇక్కడ జరుగుతున్న ఇంపాక్ట్ ఏది కూడా క్యాడర్ మీద పడకుండా ఒక కట్టుదిట్టమైన క్యాడర్ను బలంగా నిర్మించారు. సంక్షోభ సమయంలో పార్టీని ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని కాపాడగలిగే ఏకైక నాయకుడు చంద్రబాబు అని ఎమ్మెల్యేలు భావించి ఆయనకు మద్దతు పలికి 1995 సెప్టెంబర్ 1 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎటువంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది చూసిరు కదా మీరు. ఇప్పుడు చెప్పి వెన్నుపోటు దేనికి వెన్నుపోటు పడిచారు. అట్లా సగం తెలియకుండా అంటే ఇన్ఫర్మేషన్ లేదు, అది అట్లా ప్రొటెక్ట్ చేసారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్న ముఖ్యమైన సవాళ్ళు, ఎన్టీఆర్ లాంటి తిరగలేని ప్రజారక్షణ కలిగిన నాయకుడిని పక్కన పెట్టి పార్టీ పగ్గాలు చేపట్టడం చంద్రబాబు నాయుడు గారికి పూలపకాన్పు కాదు. ఆయన ముందు ఎన్నో రాజకీయ, ఆర్థిక, సామాజిక సవాళ్ళు నిలిచినాయి. నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా 1995లో ప్రమాణ స్వీకారం చేసిండు అని అంటే అదేం పూలబట్ట కాదు. అది ఎంతోమందిని ఎదిరించి, ఎంతోమంది నుంచి పార్టీని కాపాడి, క్యాడర్ని కాపాడి, ఎమ్మెల్యేలను కాపాడి ఆయన ఆ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. అప్పట్లో రాజకీయ సవాళ్ళు అంటే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎసెంట్ పొలిటికల్ ఛాలెంజెస్ ఉన్నాయన్నది. ఎన్టీఆర్ ఇమేజ్ను తట్టుకోవడం, తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఒక దేవుడు, అలాంటి నాయకుడిని గద్దెదించారనే ముద్ర, వెన్నుపోటు ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారిపై భారీగా పడింది. ప్రజల్లో ఉన్న ఈ ప్రతికూల భావనను తొలగించి తానే అసలైన టీడీపీ వారసుడిని నిరూపించుకోవడం అతిపెద్ద సవాలుగా మారింది. ఈ వెన్నుపోటు అనేది అప్పట్లో కూడా చాలా పెద్ద ట్రెండ్ అయింది. అది అప్పట్లో కూడా జరిగిన వాస్తవాలన్నీ పక్కన పెట్టేసి ఈ మంచి కన్నా చెడు ముంగట పోతా అంటారు కదా, అట్లా ఈ కావాలని చెప్పి సీఎం పదవి కోసమే ఇట్లా చేసిండు అని చెప్పేసి చాలా ఇదిగా చేసిరు. అవన్నీ వాస్తవాలు కాదు. టీడీపీని నేనైతే నా చేతులు ఉంటేనే టీడీపీ పార్టీ అనేది బతకగలదు అన్న నమ్మకాన్ని ప్రజలకి, క్యాడర్కి నమ్మించడం చాలా పెద్ద సవాలుగా చంద్రబాబు నాయుడు గారి అప్పట్లో మారింది. పార్టీని ఐక్యంగా ఉంచడం, ఎన్టీఆర్ వైపు కొంతమంది సీనియర్లు ఉండడంతో పార్టీ రెండులుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఎమ్మెల్యేలు మళ్ళీ అటువైపు వెళ్లకుండా కాపాడుకోవడం, క్యాడర్లో ఉన్న గందరగోళాన్ని తొలగించడం చాలా పెద్ద టాస్క్. అంటే ఎన్టీఆర్ గారిని సీనియర్లు అందరూ ఎన్టీఆర్ గారితో ఉన్నారు, అప్పుడున్న యంగ్ అందరూ చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. వీళ్ళిద్దరిని రెండుగా చీలిపోతే ఎమ్మెల్యేల కౌంట్ తగ్గిపోతుంది, పార్టీ గవర్నమెంట్ కోల్పోయే ఛాన్సెస్ కూడా వస్తుంది. ఆ గందరగోళాన్ని తొలగించడం చాలా పెద్ద టాస్క్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి. ఆర్థిక సవాళ్ళు, ఎకానమీ, గవర్నెన్స్ ఛాలెంజ్, ఖజానా ఖాళీ అవ్వడం, ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన 2 కిలోల బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి ప్రజాకర్షక పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. అబ్బా, ఇది ఎంత ఇంపార్టెంట్ న్యూస్ అంటే అంత ఇంపార్టెంట్ న్యూస్ ఇది. అప్పటికి మద్యపానం వల్ల ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధం చేసి కిలోకే 2 రూపాయలు బియ్యం ఇచ్చి, అంటే అప్పట్లో కిలోకి 2 రూపాయలు బియ్యం అంటే అసలు అది ఇప్పటికీ నడుస్తుంది. అది దానివల్ల గవర్నమెంట్ పైన చాలా పెద్ద ఇంపాక్ట్ పడి గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. సంస్కరణలు అమలు, సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించడానికి కఠినమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సి వచ్చింది. విద్యుత్ ఛార్జీల పెంపు వంటి నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ముందడుగు వేయాల్సి వచ్చింది. చాలామంది ఆయన అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడతారు కదా. ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందన్నది ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవడు ఆలోచించి ఉండడు.
అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ ఇచ్చే పరిస్థితి కూడా లేని దానిలో రాష్ట్రాన్ని ఎట్లా ఇది చేయగలరు ఎవరైనా సరే? జస్ట్ మీరన్నా సరే ఆయన ప్లేస్లో ఒక సీఎంగా కాకుండా ఒక ఇంట్లో పెద్ద మనిషి ఆలోచించండి. ఇంట్లో పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితి, భార్యకు తినలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏదో ఒకటి అయితే చేసి అయితే నడపాలి కదా ఇంట్లోనే. అప్పటిదా కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయినంత వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేశారు. బట్ ఆయననే ఈ వెన్నుపోటుదాడికి ముద్రించడం కోసం అని చెప్పేసి అప్పుడున్న ప్రతిపక్ష నాయకురాలందరూ బాగా బ్యాడ్ చేద్దామని ట్రై చేశారు. బట్ అది ఎంత బ్యాడ్ చేసినా సరే కూడా ఆయనకి రావాల్సిన రెస్పెక్టు, ఆ పేరు వచ్చింది. విశ్వసనీయత మరియు గుర్తింపు, క్రెడిబిలిటీ అండ్ ఐడెంటిటీ. సొంత ముద్ర వేసుకోవడం. ఎన్టీఆర్ నేటి నుంచి బయటికి వచ్చి విజనరీ లీడర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకోవాల్సి వచ్చింది. అందుకోసమే ఆయన ఐటీ రంగం వైపు, ఐటీ సిటీ నిర్మాణం వైపు అడుగులు వేశారు. ఎన్టీఆర్ గారి పార్టీ ఆయన పార్టీ కాబట్టి ఈయన ఏదో అల్లుడు కాబట్టి ఈయన పార్టీలో నడిపించిండు, కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకోండు, అది నా కడికే ఆలోచించారు తప్ప ఆ దానికైనా బయటకు వచ్చి సీఎం అంటే ఇట్లుండాలి, ఇట్లా చేస్తేనే సీఎం ఒక మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఎన్టీఆర్ గారు ఏవైతే విప్లవాత్మక తీసుకొచ్చారో, అదే ఈ 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, ఈ మద్యపాన నిషేధం కావచ్చు, అప్పట్లో ఇంకా చాలా ఇప్పుడున్నంత బడ్జెట్ లేదు కాబట్టి ఉన్న లిమిట్లను పెన్షన్ కావచ్చు, ఇవన్నీతో పాటు ఇవి ఇవ్వాలంటే పైసలు కావాలంటే ఆర్థికంగా రాష్ట్రానికి ఇన్కమ్ రావాలి. అదేం లేదు అప్పుడు రాష్ట్రానికి ఇన్కమ్ కావాలంటే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న ఐటీ కనుక ఫోకస్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుందన్న ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారిని విజనరీ లీడర్గా మార్చింది. సవాళ్ళను చంద్రబాబు నాయుడు గారు ఎలా అధిగమించారు? చంద్రబాబు నాయుడు గారు తన వ్యూహాత్మక చతురతతో, కష్టపడే తత్వంతో ఈ సవాళ్ళన్నింటిని అధిగమించి ఆధునిక ఆంధ్రప్రదేశ్ శిల్పిగా ఎదిగారు. పనిచేసేటోడు ఏడున్నా సరే తోపే, రాజు ఏడున్నా రాజు అంటారు కదా, అట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలకి ఎక్కడ కూడా ఆయన తీసుకున్న ఆలోచనలు తప్పు కాదని చెప్పి నిరూపించుకుంటా, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు తీసుకొచ్చుకుంటా, సంక్షేమం, అభివృద్ధి, సమతుల్యతను నీట్గా చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ శిల్పిగా, ఆధునిక ఆంధ్రప్రదేశ్ శిల్పిగా ఎదిగారు. అప్పటి వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ వేరు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్ వేరు. అభివృద్ధి, సంక్షేమం, సమతుల్యత, ఐటీ రంగాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల కోసం జన్మభూమి లాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజలకు దగ్గరయ్యారు. ఎంత ఆలోచన లేకపోతే హైదరాబాద్ అనే ఒక సిటీని అంత ఇంటర్నేషనల్ రేంజ్లో ఎస్టాబ్లిష్ చేసి, మా దగ్గర ఇన్ని వనరులు ఉన్నాయి, మీరు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టండి, మీకు అన్నీ చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి ఇన్వెస్ట్మెంటర్లకు ఒక భరోసా ఇచ్చి ఐటీ రంగాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి, ఒక్క హైదరాబాద్లోనే అన్నీ చేస్తే కాదని చెప్పి గ్రామాలలో కూడా జన్మభూమి అని చెప్పి ఈ ప్రోగ్రాలు అరేంజ్ చేసి క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పేసి ఇది చేసి, ఇంత ఆలోచన అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందంటే అసలు ఆయన మైండా మిషన్ అని కూడా నాకు అర్థమవుతలేదు. అంత గొప్ప నాయకుడు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఖచ్చితంగా తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టమే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల విజయాలు. 1996 లోక్సభ ఎన్నికలు మరియు ముఖ్యంగా 99 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా కూటమితో విజయం సాధించి ప్రజలు తన నాయకత్వాన్ని ఆమోదించారని చంద్రబాబు నాయుడు నిరూపించారు. 96లో ఎన్నికలు మరియు 99లో చంద్రబాబు నాయుడు గారే, అప్పటికి ఇంక ఎన్టీఆర్ గారితో డివైడ్ అయ్యారు కాబట్టి కర్త కర్మ క్రియ అన్నీ చంద్రబాబు నాయుడు గారే. ఆయన పేరుతో ఓట్లు అడిగారు, ప్రజలు కూడా నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టే. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇది చేసినా సరే కూడా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే, ప్రజలు యాక్సెప్ట్ చేసి ఆయనకు అధికారం ఇచ్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం, కేంద్రంలో కింగ్ మేకర్గా మారి యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ ప్రభుత్వాలపై ఏర్పాట్లో కీలక పాత్ర పోషించి తన రాజకీయ స్థాయిని పెంచుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ని శాసించిందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటారు చరిత్రలో. అవును అప్పట్లో ఆయన నడిపించిందంట, అట్లా ఆయనకు అంత పవర్ అంట అని చెప్పేసి అని మాత్రమే తెలుసు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఫ్రంట్ని, ఎన్డీఏ ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ రేంజ్లో కాదు భారతదేశ రాజకీయాలలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు
టీడీపీ పార్టీని చేతుల్లోకి తీసుకోవడం అనేది ఒక అధికార మార్పిడి కాదు, అదొక ప్రాంతీయ పార్టీ ఉనికిని కాపాడేందుకు, రాష్ట్రాన్ని ఆధునీకరణ వైపు నడిపించేందుకు జరిగిన ఒక చారిత్రాత్మక అవసరం. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని తీసుకోవడం కేవలం అధికార మార్పిడే కాదు, అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని తన చేతుల్లోకి తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆ మాట చెప్తూనే ఉన్నారు, అధికారం కోసం ఎప్పుడు పాకలాడలేదు, అధికారం ఇంపార్టెంట్ కాదు, ఒక ప్రాంత ఉనికిని కాపాడుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉనికిని కాపాడుకోవడానికి, రాష్ట్రాన్ని ఆధునీకరణ అభివృద్ధి వైపు కొత్త తరం రాజకీయాల వైపు నడిపించడానికి ఒక చారిత్రాత్మక నిర్ణయం అవసరం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా సరే కూడా పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. అనేక సవాళ్లు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ నేటికి ఆయన తెలుగు రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా నిలవడానికి ఆనాడు ఆయన తీసుకున్న సాహస నిర్ణయాలే పునాది. ఇది నిజం. ఇది ఎన్ని సవాళ్ళు వచ్చి ఎంతమంది ఎన్ని విధాలుగా ఆయన అవమానపరిచినా, ఎన్ని విధాలుగా కించపరిచినా, ఏం చేసినా సరే కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ, ఆయనకున్న పేరు ఏది తగ్గలేదు అని చెప్పేసి అంటే అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలే. ఆ నిర్ణయాలే ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఈ స్థాయిలో పెట్టి ఆయనని ఈ స్థాయిలో ఉంచినాయి, ఇంత గొప్ప స్థాయిలో ఉంచినాయి చంద్రబాబు నాయుడు గారిని ఆయన తీసుకున్న నిర్ణయాలే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చరిత్ర మరియు చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం గురించి తెలుసుకోవాలని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ అనిపించింది కాబట్టి నేను ఈ వీడియో చేద్దాం. అంటే ఒక చంద్రబాబు నాయుడు గారిదనే కాదు, అందరిది చేద్దాం అనుకున్నా. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిది చేసి, తర్వాత చంద్రబాబు నాయుడు గారిది, తర్వాత కేసీఆర్ గారిది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిది, ఇట్లా చేద్దామని చెప్పేసి. అంటే అందరి చరిత్ర ప్రజలకు తెలవాలి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలే ప్రజలు బాగుండాలన్నా, ప్రజలకు అవసరాలు తీరాలన్నా రాజకీయాలే ఇంపార్టెంట్ కాబట్టి రాజకీయ నాయకుల గురించి, వాళ్ళ పడ్డ కష్టాల గురించి, వాళ్ళ సక్సెస్ గురించి ప్రజలకు తెలిస్తే ఎంతో కొంత ప్రజల్లో చైతన్యం, ఒక పట్టుదల, ఒక డిసిప్లైన్ అనేది వస్తుందని చెప్పి అనుకొని నేను ఇక్కడ ఎవరినో కించపరచాలనో లేకపోతే ఎవరినో పెద్దగా చేయాలనో ఈ వీడియోలో అయితే మాత్రం చేస్తలేను. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఒక 10-15 వీడియోస్ అన్నీ కూడా కేవలం ఈ అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులవి, ముఖ్యమంత్రులవి, మినిస్టర్లవి ఇలే ఉంటాయి మొత్తం. ఎందుకని చెప్పంటే తెలవాలి ప్రజలందరికీ తెలవాలి. అంటే ఎంత కష్టపడి వాళ్ళు ఈ పొజిషన్కి వచ్చి ఉంటారు. మనమేమో సింపుల్గా మాట్లాడేస్తాం, వాళ్ళు అది చేయలేరు, వీళ్ళు చేయలేరు, వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పేసి మనం సింపుల్గా మాట్లాడతాం. మనం సింపుల్గా మాట్లాడినంత ఈజీ కాదు ఆ పొజిషన్కి రావాలన్నది ప్రజలందరికీ తెలవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇంత లాంగ్ వీడియో చేయడానికి చాలా ఓపిక, చాలా టైం కావాలి, బట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పేది మంచి ఇన్ఫర్మేషన్ అండి, నేను చెడ్డ ఇన్ఫర్మేషన్ నేను చెప్తలేను, ఎవరిని తిడతలేను, ఎవరి మీద బదనాలు చెప్తాను, నేను చేస్తలేను. జరిగిన వాస్తవాలని, వాళ్ళ కష్టపడ్డ తీరు ప్రజలకి అవసరం కాబట్టి చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా నాకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం, ఇష్టం, అభిమానించే నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇప్పటికి కూడా దేశ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారు పవర్ ఉంది అని అంటే అదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్యామేజ్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారిని, నాకు తెలిసి ఆయన అసెంబ్లీలో అవమానించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అంటే దైవాన్ని నమ్ముకొని, కాలాన్ని నమ్ముకొని నేను ఎటువంటి తప్పు చేయలేదు, కావాల్సుకున్న వీళ్ళు అంతా ఇబ్బంది పెడుతున్నారని గ్రహించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ నిలదొక్కున్నారు. కానీ వేరే ఎవరైనా సరే కూడా చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో ఉంటే వాళ్ళు ఇప్పటిదాకా ఉండకపోతుండే. వాళ్ళ రాజకీయాలు వదిలేసి రాజకీయ సన్యాసం చేస్తుండే, ఏమైనా చేస్తుండే. అంతా గోచిపెట్టారు చంద్రబాబు నాయుడు గారిని. ఒక ఆ ఏజ్ ఆయనని ఇష్టానుసారంగా మాట్లాడడం, నోటికి ఏ బోధ వస్తుందో మాట్లాడడం మనందరం చూసినాం. అప్పట్లో కొడాల నాని గారు కావచ్చు, ఆర్కే రోజు గారు కావచ్చు, పోసాని కృష్ణమూర్తి గారు కావచ్చు, ఒక్కరైనా అనలేము, అందరూ ప్రతి ఒక్కరు, బోరగడ్డ అనిల్ గారు కావచ్చు, ఇంతమంది ఇన్ని విధాలుగా ఇంత ఇది చేసినా సరే కూడా తట్టుకొని నిలబడ్డాడు అంటే ఆయనకి ఆయన మీద ఉన్న నమ్మకం, ప్రజల మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా నిలబెట్టినాయని చెప్పేసి దానిలో నేను నమ్ముతుంది. చిన్న విషయం కాదు అది, అన్ని తట్టుకొని నిలబడాలంటే కూడా చిన్న విషయం కాదు అది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి హైలైట్స్ కూడా మీకు చెప్తా.
చంద్రబాబు నాయుడు గారు అంటే వీడియో క్లోజ్ అయిపోయేలోపు చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని మెయిన్ కీ హైలైట్స్ అయితే మాత్రం మీకు ఇస్తాం. ఐటీ విప్లవం, హైటెక్ సిటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ కాలంలో విజన్ 2020 పేరుతో హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా మార్చి హైటెక్ సిటీ నిర్మాణంతో లక్షల మంది యువతకు ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పించారు. ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం, ఇండియా టుడే వంటి ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. నవ్యాంధ్ర నిర్మాణం, అమరావతి. నిజంగా ఒక ముఖ్యమంత్రికి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే రాజధాని నిర్మించే అవకాశం దొరికింది. ప్రపంచ స్థాయి రాజధానిని శ్రీకారం దిద్ది ఎక్కడ లేని విధంగా రైతుల నుంచి 34,000 ఎకరాల భూమిని సేకరించి అదొక చరిత్ర. ప్రాజెక్టులు, వ్యవసాయం. రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక యజ్ఞంలో ముందుకు తీసుకెళ్లడం, గత పాలనలో జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రికార్డు సృష్టించడం, అలాగే రాయలసీమకు నీరిచ్చే పట్టసీమ ఎత్తిపోతల పథకాన్ని రికార్డ్ టైంలో పూర్తి చేయడం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. చంద్రబాబు నాయుడు గారు అంటేనే బిజినెస్ మైండ్, టెక్నాలజీ, డెవలప్మెంట్ ఇవన్నీ వస్తాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్. ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. కియా మోటార్స్ వంటి భారీ ఆటోమొబైల్ సంస్థలు అనంతపురానికి తీసుకొచ్చి రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేశారు. విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ టెక్నాలజీగా మార్చేందుకు ఇప్పుడు కృషి చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర. చంద్రబాబు నాయుడు గారు కేవలం రాష్ట్ర రాజకీయాలకు పరిమితం కాకుండా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కింగ్ మేకర్గా వ్యవహరించారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఆయన నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. రాజకీయ ప్రస్థానం ఒక నజర్లో. ముఖ్యమంత్రిగా కాలాలు 1995 నుంచి 2004, 2014 నుంచి 2019, 2024 నుంచి ప్రస్తుతం నడుస్తుంది. ఇంకా నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం 1918 నుంచి వరుసగా ఎమ్మెల్యే గెలుస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మరిన్ని వివరాలు రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కు సరికొత్త ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసిన ప్రాజెక్టే అమరావతి. నిధుల కొరత, సమయభావం ఉన్నప్పటికీ ఎక్కడ తగ్గకుండా ఆయన తప్పిస్తున్న విధానం స్ఫూర్తిదాయకం. స్వచ్ఛంద భాగస్వామి రైతులు తమ భూములు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించారు. అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం వారికి అభివృద్ధి చేసి కమర్షియల్, వాణిజ్య, రెసిడెన్షియల్గా నివాస ప్లాట్లను తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. భారీ రికార్డు. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే తుళ్ళూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాలకు చెందిన రైతులు భూమిని స్వచ్ఛందంగా భారీ స్థాయిలో ఇచ్చారు. రైతులకు లభించిన ప్యాకేజీ ఆఫర్. భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిన ప్లాట్లు ప్రతి ఎకరం జిరాయితీ పట్టా భూమికి గాను 1000 గజాల నివాస స్థలం, 250 నుంచి 450 చదరపు గజాల వాణిజ్య స్థలాన్ని భూమి రకాన్ని బట్టి రైతులకు తిరిగి కేటాయించారు. రాజధాని అభివృద్ధి చెందాక ఈ ప్లాట్ల విలువ ఊహించిన విధంగా పెరుగుతుందనే నమ్మకాన్ని రైతుల్లో కలిగించారు. ఉపాధి మరియు రుణమాఫీ. వ్యవసాయ కూలీలకు నెలకు 2,500 పెన్షన్, రైతులకు 1,50,000 వరకు వ్యవసాయ రుణమాఫీ, ఉచిత విద్య మరియు వైద్య సదుపాయాలు కల్పించారు. అమరావతి రాజధాని సూపర్ ప్లాన్ అండ్ నిర్మాణం. నారా చంద్రబాబు నాయుడు గారు నాలెడ్జ్, హెల్త్, ఎలక్ట్రానిక్, టూరిజం, జస్టిస్, ఫైనాన్స్, గవర్నెన్స్ మొదలైనవి ఇవన్నీ ఒక సిటీలో వచ్చినట్టు సింగపూర్ని బేస్ చేసుకుని సింగపూర్ భాగస్వామి ప్రభుత్వ సంస్థలైన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ URA నుంచి అమరావతిని ప్లాన్ సిద్ధం చేశారు. ఈ అమరావతి గురించి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అభివృద్ధి చేసిందని చెప్పేసానంటే అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ పేరు వచ్చింది. ఈ నవ్యాంధ్రప్రదేశ్ కన్నా ఉమ్మడి రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఎక్కువ ఉంటుండే. చాలా అంటే చాలా, ఒక్క ఇది అని ఏం చెప్పనేకి లేదు. ఎన్ని జైల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని చేసిరు. అధికారం ఉంటే మంచి ఏమేమి చేయొచ్చు అనేది చాలా సినిమాల్లో చూస్తాం. అది రియల్ లైఫ్లో చంద్రబాబు నాయుడు గారు చేసిరు. చాలా పొలిటికల్ సినిమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసిన ఆయన డిసిజన్ల మీద ఆధారపడి ఉన్న స్టోరీసే ఎక్కువ. మన తెలుగు సినిమాల్లో పొలిటికల్గా ఒక సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం
ఆ సినిమాలో ఉంటుంది కాబట్టి ఉండేటట్టు ఉందంటే ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక నిర్ణయాలు అసంటివి. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.